ముందుగా పాత్రికేయ పెద్దలకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాది రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులను మనుషులుగా కానీ దళిత గిరిజనులను గౌరవించేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోయిందనేది స్పష్టంగా కనపడుతుంది. అందుకు చింతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 22% దళిత గిరిజనుల పక్షాన సవినయంగా ఓ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అంశంలో చూపిన చొరవకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాం. దానికి రుణపడి కూడా ఉంటాం. అయితే ఆ ఒక్క కారణంతో 22% ఉండబడినటువంటి దళిత గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం చూస్తూ ఊరుకోలేము. మాట్లాడాల్సిన సందర్భం, ప్రశ్నించాల్సిన సందర్భం ఖచ్చితంగా మాట్లాడతాము, ప్రశ్నిస్తాము. అదేవిధంగా ముందుగా ప్రభుత్వానికి మా బాధలని, మా వేదనల్ని అర్థం చేసుకొని పరిష్కరించాలని సూచిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందులో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడానికి సూపర్ 6 పథకాలని ప్రకటన చేసి అమలు చేస్తామని చెప్పని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సంతోషం. అధికారంలోకి రావడానికి ఎవరైనా హామీలు ఇచ్చి హామీలను గుప్పించి అధికారంలోకి వస్తారు. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు సూపర్ 7కి చేరాయి. సూపర్ 6 దాటుకొని సూపర్ 7కి చేరాయి. ఆ సూపర్ 7 సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ వాటిని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మొదటిది, ఈ దేశంలో అత్యున్నతంగా గౌరవంగా అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని అమరావతిలో దేవతలు నడియాడిన ప్రాంతం, ఆ దేవతల రాజధాని అమరావతి అని, అమరావతి రాజధానిని 33,000 ఎకరాల పైచిలుకు దానిలో నిర్మించడం జరుగుతూ ఉంది. ఆ 33,000 ఎకరాల నిర్మాణం అవుతున్నటువంటి రాజధానిలో దళితులు ఎక్కడా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన రాజధానిలో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉంటే సోషల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది అని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటను మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే 33,000 ఎకరాల్లో నిర్మితమవుతున్నటువంటి దేవతల రాజధానిలో దళితులు అంటరాని వారుగా, అస్పృశ్యులుగా మిగిలిపోయారా అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ, అమరావతిలో దళితులు ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ? ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ? అమరావతి అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాల బాలికని 14 రోజుల పాటు 14 మంది అత్యాచారం చేస్తే నామమాత్రపు శిక్షలతో సరిపెట్టిన సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. ఈ పక్కనే ఉండబడినటువంటి కర్నూలు జిల్లాలో చిప్పగిరి లక్ష్మీనారాయణ, సంజీవరావు, టిఎం రమేష్, మనోహరు, గోవిందమ్మల దగ్గర నుంచి మొదలుకుంటే మాదిగ జాతి బిడ్డలను అత్యంత దారుణంగా చంపిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇదే కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో 2 యువకుల అదృశ్యం జరిగింది. 2 యువకులు మరణించడం జరిగింది. ఆ మరణాలు వెనకుండబడిన కారణాలను వెలికితీసే దగ్గర కూడా ఈరోజు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్టుంది. అదేవిధంగా పక్కనే ఉండబడినటువంటి గుంటూరు జిల్లాలో అమరావతికి కూతవేడి దూరంలో ఉండబడిన గుంటూరు జిల్లాలో
ఒక స్త్రీని నడి రోడ్డు మీద వివస్త్రణ చేసిన సందర్భం కనపడతా ఉంది. అదేవిధంగా విజయవాడలో పోలీసులు వేధింపులు తాళలేక క్రాంతికుమార్ బలవన్ మరణం, పోలీసుల వేధింపులకు గురై సాయికృష్ణ మరణం, ఆ పక్కనే ఉండబడిన రావులపాలెంలో దళిత యువకుడు మరణం. ఇవన్నీ కూడా దాదాపు కొన్ని మచ్చుక మాత్రమే. ఇవన్నీ కూడా దళితులే. దాదాపు 22 మంది దళితులు హత్యలకు గురైతే ఆ 22 మందిలో 21 మంది మాదిగలైతే ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా సోదరులు హత్యలకు గురయ్యారు. మరింత దారుణ మారణకాండలు, ఈ విధంగా హత్యలు అత్యాచారాలు దళితుల మీద జరుగుతుంటే దళితులను రక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని చెప్పని మేము అడుగుతున్నాం. అందుకే ఈ రాష్ట్రంలో మా దళితులకు రక్షణ ఎక్కడా అని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దళిత సంక్షేమం, ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం ఆకాశాన్ని అంటినట్టు అయిపోయింది. అందుకోలేకపోతున్నారు మా దళితులు. గత ప్రభుత్వంలో 3 కార్పొరేషన్లు అయినాయి. మాదిగా మాల రెల్లి కార్పొరేషన్ ₹3 నిధులు ఇవ్వాల. ఈ ప్రభుత్వం వచ్చినాక 3 కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ఈ 3 కార్పొరేషన్లో ఈనాటికి ₹3 ఇవ్వాల. సంక్షేమ పథకాల అమలుకు నోచుకోకుండా పోయినాయి, లోనులు లేకుండా పోయినాయి, ఎన్ఎస్ఎఫ్డిసి లోనులు లేకుండా పోయినాయి, ఎన్ఎస్కెఫ్డిసి లోనులు లేకుండా పోయినాయి, భూమి కొనుగోలు పథకం లేకుండా పోయినాయి. దళితుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన నిధులు ఎస్సీ కార్పొరేషన్లు నిధులు లేక నోరెళ్ళబెట్టి చూస్తున్న సందర్భాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. మరి దళిత సంక్షేమం ఎటుపోయిందని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పేర్లకు మాత్రం ఊకదంపు ఉపన్యాసాలతో దళితుల సంక్షేమం కోసం, దళితుల అభివృద్ధి కోసం అంత చేసాం ఇంత చేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం దళిత సంక్షేమం ఎక్కడుందో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ? మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ? 2011లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు దారి మళ్తున్నాయని, అలా దారి మారకూడదని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో చట్టం చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. సప్లాన్ ఎస్ఎస్సీ సప్లాన్కి చట్టబద్ధ కల్పించిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఆ సప్లాన్ చట్టబద్ధ కల్పిస్తే మాకు వచ్చేటువంటి నిధులు మాకు ఎవరు కేటాయించాలి? దళితులకు కేటాయించాలి, మా గిరిజనులకు కేటాయించాలి. మరి సప్లాన్ నిధులు ఎటుపోతూ ఉన్నాయి? ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల బడ్జెట్ ఇస్తుంది. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్లో మా ఎస్సీలు 15% అనుకుంటే 30,000 కోట్లు మాయి, మా గిరిజనులు 6% అనుకుంటే 12,000 కోట్లు, అంటే దాదాపు 42,000 కోట్లు. 42,000 కోట్లు దాదాపు ఈ 15 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక్కసారి లెక్కేసుకుంటే 6,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు ఎటుపోయాయో రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాలి. గత ప్రభుత్వం ఏమో ప్రజలందరికీ మా సప్లాన్ డబ్బులు పంచింది, మా నిధులు పంచింది. ఈ ప్రభుత్వం ఏమో పోలవరం ప్రాజెక్టు పేరు మీద, అమరావతి ప్రాజెక్టు మీద కట్టబెడతా ఉంది. మమ్మల్ని కనీసం మా సప్లాన్ నిధులు చట్టం చేసి ఆ సప్లాన్ నిధుల ద్వారా ఒక శ్మశాన వాటికనో, ఒక రోడ్డునో, ఒక సిమెంట్ రోడ్డునో, ఒక దళిత సాధికారతకు సంబంధపడినట్టు విధంగా ఒక ఎస్సీ మాలా మాదిగ పల్లెల్ని తీర్చిదిద్దాయో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. సప్లాన్ నిధులు దారి మళ్లకుండా 100% దళిత సంక్షేమం కోసమే అవి వినియోగించాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దళిత క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయింది, దళిత క్రైస్తవులు రిజర్వేషన్ లేకుండా పోయినాయి. గత ప్రభుత్వంలో ఉండబడిన ముఖ్యమంత్రి అయినా, ఈ ప్రభుత్వంలో ఉండబడిన ముఖ్యమంత్రి అయినా దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు కావాలని కేంద్రాలకు లేఖలు రాశారు. కానీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉండబడిన భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఈ దేశంలో ఒకే జెండా ఉండాలని, ఒకే రాష్ట్రం ఉండాలని, వేరొకటి ఉండకూడదని చెప్పినటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఈ దేశంలో ఉండబడినటువంటి వాళ్ళు ఉంటే హిందువులే ఉండాలి, లేదంటే ఈ దేశంలో ఉండబడినటువంటి వాళ్ళు హిందువు అయితేనే ఉండాలి, వేరొకళ్ళు ఉండకూడదు, హిందూ రాష్ట్రంగా ఉండాలని చెప్పిన సంకల్పంతో పోయే క్రమంలో ఈ దేశంలో ఉండబడిన క్రైస్తవుల మీద, ఈ దేశంలో ఉండబడిన ముస్లింల మీద, ఈ దేశంలో ఉండబడిన జైనుల మీద, ఈ దేశంలో ఉండబడినటువంటి అనేక వర్గాల మీద దాడులకు పాల్పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతున్న తరుణంలో సుప్రీంకోర్టు దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని చెప్పని తీర్పునివ్వడం అంటే ఆ తీర్పు దళిత సమాజానికి కూడా అది ఒక దళితుల్లో ఉండబడినటువంటి యావత్తు దళిత సమాజానికి అది గొడ్డల పెట్టుగా మారిందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము సూటిగా అడుగుతున్నాం, కమ్మలు క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళ హోదా అలాగే ఉంటుంది, రెడ్లు క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళ హోదా అలాగే ఉంటుంది, బ్రాహ్మణుల క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళ హోదా అలాగే ఉంటుంది. అలాగే అగ్రకులాలకు సంబంధించిన ఏ వర్గమైనా, బీసీ వర్గమైనా క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళ హోదా వాళ్ళకి అలాగే ఉన్నప్పుడు దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవడం అనేది అది భారత రాజ్యాంగంలో ఉండబడిన ఆర్టికల్ 25ని ఉల్లంఘించడం కనుక ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అసలు భారత రాజ్యాంగం అమలుకు నోసుకోకుండా పోయింది. ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది.
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు ఏం రాసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా ఉండబడినట్టు రఘురామకృష్ణరాజు సాక్షాత్తు ఆయనే మాట్లాడుతూ దళితులుగా ఉండబడిన దళితులు 25% ఓట్లు మాకు అవసరం లేదని, మీ ఓట్లతో మాకు అవసరం లేదని, దళితులు మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదని, మా అగ్రకులాల ఓట్లే మాకు సరిపోతాయని చెప్పని భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా మాట్లాడుతుంటే, భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి హక్కులు ఉండబడినటువంటి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తానని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండబడినటువంటి అత్యంత విలువలు కలిగిన ముఖ్యమంత్రిగా ఉండబడిన చంద్రబాబు నాయుడు గారు కానీ దానిని ఖండించకపోవడం అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా లేదో కూడా ఆలోచించాల్సిన పరిస్థితికి వస్తూ ఉంది. భారత రాజ్యాంగం అమలైతే దళితులకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి. భారత రాజ్యాంగం అమల్లో ఉంటే మా మీద దాడులు జరగకూడదు. భారత రాజ్యాంగం అమల్లో ఉంటే మా నిధులు మాకు సక్రంగా రావాలి. ఏవి రాకుండా పోవడానికి కారణం ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలుకు నోసుకోకపోవడమే. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, రాజ్యాంగం అమలెక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేవిధంగా ప్రధానంగా 7వ అంశంగా చూస్తే దళితులు గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, పారిశ్రామికవేత్తలుగా ముందుకెళ్లాలని, వాళ్ళు గొప్ప అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తారని చెప్పని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తామని చెప్పని ప్రభుత్వాలు ఊకుదంపుడు మాటలు మాట్లాడుతుంటాయి. దాన్ని ఆ మాటలు నమ్మినటువంటి మా దళిత సోదరులు గిరిజన సోదరులు దాదాపు 8,000 పైచిలుకు కుటుంబాలు, 8,000 మంది పైచిలుకు దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాల దగ్గర బస్సుల పేరు మీదో లేకపోతే జేసీబీల పేరు మీదో ఇంకొక పేరు మీదో రుణాలు తీసుకొని ఉంటే, ఆ రుణాలు తీసుకున్న వాళ్ళకి సబ్సిడీ ఇవ్వకుండా దాదాపు కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు, ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు సబ్సిడీ పెండింగ్ పడిపోతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆ డబ్బులు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక అప్పులు పాలయ్యి భార్యాబిడ్డలు కూడా అనేక మంది నిరంతరం బాధలు పడుతూ ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిన సందర్భం కనబడుతున్న తరుణంలో ఈ దేశంలో నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఎస్సీ పారిశ్రామికవేత్తల మధ్య ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి వెంటనే సబ్సిడీ విడుదల చేయాలని చెప్పిన కూడా మేము డిమాండ్ చేస్తూ, ఈ డిమాండ్లన్నిటి మీద సమాజంలో ఉండబడిన దళిత సమాజాన్ని మొత్తాన్ని కూడగట్టి, సమాజంలో ఉండబడిన గిరిజన సమాజాన్ని కూడగట్టి మన హక్కులు ఏవైతే ఉన్నాయో, భారత రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు రాకుండా అడ్డుకుంటున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా, హక్కులు రాబట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా మా వంతు ప్రయత్నం చేయడానికి సెప్టెంబర్ 10వ తారీఖున విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర దళిత గర్జన పేరు మీద ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం భాగంగా ఈరోజు ఈ కడప జిల్లా సమావేశం నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, నా సమాజంలో ఉండబడిన దళిత గిరిజన వర్గాలు మొత్తం కూడా మన హక్కుల కోసం, దళితుల రక్షణ కోసం, దళిత సంక్షేమం కోసం, అమరావతిలో మన వాటా కోసం, సప్లాన్ నిధిలో మన దీనికోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములై ముందుకు రావాల్సిన సవినయం కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మానవులతో పాటు బాధితులతో పాటు ఎవరు రావాలి? మానవులు రావాలి. మానవులతో పాటు బీసీలు రావాలి. సమాజంలో ఉండబడిన అన్ని వర్గాలు కలిస్తేనే కదా రాజ్యాధికారం అయ్యేది. ఆ సమాజంలో ఉండబడిన అన్ని వర్గాలను కలపడం కోసం 25-30 ఏళ్లుగా మాదిగల కోసం పనిచేస్తున్న మనం ఇక మాదిగలతో పాటు సమాజంలో ఉండబడిన దళితుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది, దళిత సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది, సమస్త దళిత జాతుల పక్షాన మనం నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని గమనించిన మనం ఆ మార్గంలో పయనించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాధికారాన్ని తీసుకురావడం కోసం సమాజంలో ఉండబడిన దళిత వర్గాల్ని, బీసీ వర్గాల్ని, మైనార్టీ వర్గాల్ని, అన్ని వర్గాలను కలుపుకొని వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం, వాళ్ళకి చేరాల్సినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి రైతుల కోసం మనం పోరాటం చేస్తూ రాజ్యాధికారం కోసం మనం ప్రయాణం చేద్దామని చెప్పని తెలియజేయడంలో భాగంగా సమస్త వర్గాలను కూడా సాటి ముందుకెళ్లే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సమావేశం నిర్వహించుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాజ్యాధికారమే అంబేద్కర్ లక్ష్యంగా మనం ముందుకెళ్దామని చెప్పని కోరుకుంటూ జయప్రదం చేయాల్సింది మిమ్మల్ని అందరూ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. దళితుల ఐక్యత